నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం ఎల్లంపేట మున్సిపాలిటీ 24వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కోరుపత్తి నవనీత రామకృష్ణ కారు గుర్తుతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ పార్టీ కార్యక్రమాలు గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అందరికీ నమస్కారం. నా 24వ వార్డు కౌన్సిలర్గా రామకృష్ణ నవనీత. మేము మీ ప్రజలందరూ కోరుకున్న మేరకు మేము నిలబడ్డాము. నన్ను ఒక ఆడబిడ్డలాగా ఓ ఇంటి కోడల్లాగా నన్ను ఆదరిస్తున్నారు. నేను ఇదివరకు వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా భయం వేసింది, కానీ నన్ను మీరందరూ చూపించే ప్రేమ, దయా గుణం అన్నీ నాకు ప్రేమ గుణాలన్నీ నాకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా 24వ వార్డుగా మేము నిలబడ్డందుకు మమ్మల్ని నమ్మి మీరు ఓటు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనవి చేస్తున్నాము. ముఖ్య విషయం ఏంటంటే మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 24వ వార్డులో కొన్ని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కాలేదు. అలాగే మసీదుది కొంచెం వర్క్ ఉంది. శివాలయంలో కొన్ని సదుపాయాలు లేవు. మేము ముదిరాజు బిడ్డలుగా పెద్దమ్మ గుడి అనుకుంటున్నాము. అదైతే దానికి మించిన సంతోషం ఇంకొకటి లేదు. ఎల్లవేళలా మేము ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీ ఇంటి బిడ్డలాగా, మీ ఇంటి ఒక కొడుకులాగా అన్నిటికీ నేను నా భర్త ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 24వ వార్డు భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ కారు దూసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 2వ నెంబరు కోరుపత్తి నవనీత కారు గుర్తు. ఎల్లంపేట మున్సిపాలిటీలో 24వ వార్డు నవనీత రామకృష్ణ వారం రోజుల సంది ఇక్కడ ఇన్ఛార్జ్ మన మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి గారు, మాజీ మంత్రి గారు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నన్ను కానీ కావ్యాన్ని కానీ మా జవహర్నగర్ నుంచి టీం నుంచి మంచిగా స్పందన ఉంది. ఎందుకంటే గతంలో అనుభవం ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా అక్క రండి, మీరు చేసిన సేవలు మాకు ఎన్నో ఉన్నాయని చెప్పి అక్క, అన్న, తమ్ముడు, కోడలు బిడ్డగా ఆమెను ఆదరిస్తున్నందుకు ఎల్లంపేట ప్రజలందరి కుడుకంగా మా తరపున, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం 11వ తారీఖు రోజు ఖచ్చితంగా ఇలా సీరియల్ నెంబర్ వచ్చేసి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ఎందుకంటే మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు మల్లారెడ్డి చేసిండు కాబట్టి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ గతంలో చాలా పనులు చేసిండు. మీ కళ్ళ ముంగట ఉన్నాయి. బస్సులో ఏ గల్లీలో వెళ్ళినా కానీ మేము ఇన్ఛార్జ్ ఉన్నాం కాబట్టి వెళ్ళినా ప్రతి ఒక్కరు అంటున్నారు నవనీత చాలా పని చేసింది, రామకృష్ణ చాలా పనులు చేసిండు. ఏ ఆపద వచ్చినా కరోనా టైంలో అయినా ఆయన సొంతం ఫ్యామిలీని లెక్క చేయకుండా మా ప్రజల గురించి చేసిండని ఒక అక్క, అన్న, కాకలు చెప్తుంటే మా కడుపు నిండుతుంది. ఎందుకంటే ఇటు మల్లారెడ్డి మంచిగా చేస్తున్నాడు, ఇటు పోతే మన రామకృష్ణ ప్రజల్లో ఉంటున్నాడు. చిన్న చిన్న సమస్యలు ఆయనతో అయినంత వరకు ఆయన చాలా మందికి హెల్ప్ చేసిండని చాలా మంది చెప్పడం మా సంతోషం ఉంది. కాబట్టి రేపు 11వ తారీఖు పొద్దున 7కు మీ ఎల్లంపేటలో ఖచ్చితంగా ప్రతి అక్క, చెల్లె, అమ్మ, తమ్ముడు, కాక, యూత్ పెద్ద ఎత్తున సీరియల్ నెంబర్ 2 కారు గుర్తు మీద వేసి గెలిపియాలని మనసు పూర్తిగా కోరుతున్న వాళ్ళు మీ భాషవోని కొండల్ ముదిరాజ్, జవహర్ నగర్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న.